అవి ఇప్పుడు కాదండి, జాబ్లో ఉన్నప్పుడు ఒక 20 years బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ను తీసుకొని వచ్చినాడండి మంతనే నుండి. నా క్లాస్మేట్ చిన్నప్పుడు వాడు, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్. అతనితో తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, కాలక్షేపం ఇద్దరం కలిసి వెళ్ళి అవన్నీ టెస్ట్ చేస్తూ ఉన్న తర్వాత అది ఎక్కడ కూడా ఏదో ఒకటి పోక్ చేస్తుంటాను కదా డాక్టర్ అని 2-3 questions ఏవో అడిగాను. అది ఎట్లా ఉంటుంది ఏంది, అప్పటి నాకు ఈ డయాబెటిక్ అది అని ఎదురో ఉంటుందని తెలుసు, ట్యాబ్లెట్ వేసుకుంటారని తెలుసు, అది ఏజ్డ్ వాళ్ళకే వస్తుంది ఒక మిత్ ఉండేది. అయితే ర్యాండమ్ చెక్ చేస్తాను వాళ్ళు చేసినారు, నేను చేయించుకున్నాను. ర్యాండమ్ అంటే ఓ ఇంత ఉంది, ర్యాండమే ఇంత ఉందంటే నీకు డయాబెటిక్ అన్నాను. హౌ కెన్ యూ సే దట్, ఒక్కటేసారి చేసినట్టే నేను టీ తాగినాం, స్వీట్ తిన్నా, ఏదో తిన్నాను కదా, నేను మళ్ళీ వచ్చి ప్రిపేర్ అయ్యి చేసుకుంటాను. ఒక పద్ధతిగా ఉండి ఒక 1 week తర్వాత వెళ్ళాను. మళ్ళీ కూడా లిమిట్స్ కంటే ఎక్కువ ఉందండి. తర్వాత పోస్ట్ లంచ్ అది ఫాస్టింగ్ చేయించాను, అది కూడా ఎక్కువ ఉంది. అంటే వాళ్ళు డయాబెటిక్ ట్యాబ్లెట్ వాడాలి అని అన్నారు. ఏ ఏజ్లో అది చూడండి, ఒకటి ఇప్పుడు 7 years అవుతుంది, సర్వీస్ 20 years ఉండగా, ఒక 25 years బ్యాక్. ఓకే ఓకే, అప్పుడు 40s అంతేనండి, ఎగ్జాక్ట్లీ 40s, 35-40 అనుకోండి, బిఫోర్ 40 ఏజ్, 38 అనుకోండి. అదే చిన్న ఏజ్లోనే అటాక్ అయింది. అటాక్ ఇట్ ఇస్ నాట్ ఏ డిసీజ్ అండి, డయాబెటిక్ అనేది డిజార్డర్ అంతే. దాంతోపాటు అంటే డాక్టర్లను నేను ఎవరిని విమర్శించలేదు, కానీ బీపీ కూడా ఎక్కువ ఉందని అది కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే అది ఇక జాగ్రత్త కొరకు ఏంటంటే సరేలే అది ఒకటి పడేస్తే ఉంటుంది కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా అనుకుని అట్లనే వాడాను. అట్లా 20 years వాడాను. ఎప్పుడైతే రన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత, రిటైర్మెంట్ తర్వాత కూడా వాడానండి. ఆ హిస్టరీ అంత ఉంది నాకు 20 years. తర్వాత మార్నింగ్ ఈవినింగ్ కూడా వాడాను. తర్వాత ఈ రన్నింగ్ అనే కాదు, కానీ ఈ డయాబెటిక్ అనేది మెంటల్ యొక్క మన దాన్ని బట్టి కూడా ఉంటుందండి. తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత ఏ ప్రెషర్ ఏముంటుంది, టార్గెట్స్ అనేది ఏముండదు, పీస్ఫుల్గా ఉండదు అనుకోండి. మన థింకింగ్ ప్రాసెస్ని బట్టి, ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి, మన ఎందుకంటే ఫిజికలే మొబిలిటీని బట్టి ఉంటుందండి. ఇది చాలామంది ఒకసారి స్టార్ట్ చేస్తే కంటిన్యూగా చేయాలని అంటారు, దట్స్ ఎ మిత్. అది రివర్స్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏ ట్యాబ్లెట్ వాడినాను 20 years వాడిన తర్వాత కూడా, 20 years టాబ్లెట్ షుగర్ కి వాడి, షుగరే కాదు బీపీ కూడా వేసుకున్నాను. రెండింటికి వాడేవాళ్ళ, ఒక పీరియడ్ లో కొలెస్ట్రాల్ కూడా వేసాను. ఓకే, సో అన్ని ఇయర్స్ వాడి తర్వాత ఇప్పుడు వాడట్లేదు. ఎన్ని ఇయర్స్ నుంచి ఆపేశారు? ఈ 5 years లోపల నుంచి. సో ఇది రన్నింగ్ వల్లనే సాధ్యమైందా మీకు? రన్నింగ్ వల్ల. సో ఎలా అబ్జర్వ్ చేశారు? అది అబ్జర్వ్ ఏంటంటే, ఇప్పుడు మన డయాబెటిక్ టాబ్లెట్ ఉంటుంది కదా, అది మెటమార్ఫిన్ ఏదో, అవి వేసుకుంటే నాకు షివరింగ్ వచ్చేది, ఆకలి అవుతుండేది, ఏదో అవుతుంటుంది. డాక్టర్ అంటే అది నీకు డోస్ తగ్గించిండు, అది కొద్ది రోజులు బాగానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ అదే ఉన్నది, నేనే తగ్గించేసాను, కంఫర్ట్గా ఉంది అంతే. ఆ తర్వాత టెస్ట్ చేసుకుంటారండి, ఎవ్రీ 3 months నన్ను టెస్ట్ చేసుకుంటాను, నార్మల్ లిమిట్లో.